పాతగా అయినా లేకపోతే చిన్న చిన్న హోల్స్ పడిపోయిన జల్లెడని మనం జల్లించామనుకోండి, ఆ హోల్లో నుంచి ఆ ఆట అయితే కిందకి డెఫినెట్గా పడుతుంది కదా. అలాంటి టైంలో ఈ జల్లెడని కొత్తగా రీక్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం బిర్యానీ బాక్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న బాక్స్ వెడల్పు కానీ రౌండ్ కానీ ఎక్కువగా ఉన్నట్లుగా తీసుకోవాలన్నమాట. మరీ చిన్నదైతే తీసుకోకూడదు, ఇలా కొంచెం మోస్తరుగా ఉన్నట్లుగా చూసుకొని తీసుకోవాలి. తీసుకున్న ఈ బిర్యానీ డబ్బాకి వెనుక వైపున 1/2 ఇంచ్ వదిలేసేసి ఇలా లోపలికి ఇలా రౌండ్ చేసుకోవాలి. అలా రౌండ్ చేసుకున్నట్లుగానే కట్టర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసిన బిర్యానీ డబ్బాకి కింద వైపున 1/2 ఇంచ్ వదిలేసి మనం కట్ చేసుకున్నాం కదా, అక్కడ అంటే 1/2 ఇంచ్ వదిలేసిన దాని పైన ఇలా హాట్ గ్లూని అప్లై చేసి జల్లెడికి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ అనేది ఎక్కడ లేకుండా ఉన్నాయో చూసుకొని దీన్ని కరెక్ట్గా అంటే హోల్స్ లేని ప్లేస్లో ఈ బిర్యానీ డబ్బాని ఇలా అతికించుకోవాలి జల్లెడికి. సో ఇలా అతికించిన తర్వాత ఈ డబ్బా కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈ జల్లెడ అనేది సపరేట్ అయిపోతుంది. అంటే బిర్యానీ బాక్స్ కింద భాగంలో ఈ జాలి అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఆ జాలి అన్నది అదే ఆ జల్లెడ అన్నది ఈ డబ్బాకి కరెక్ట్గా అంటుకుందా లేదా అని. అంటుకోకపోతే మరి కొంచెం ఇంకొకసారి మనం హాట్ గ్లూని అప్లై చక్కగా అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా మనకి కొత్త బిర్యానీ జల్లెడ అయితే రెడీ అయిపోయింది. అంటే హోల్స్ పడిన పాట మొత్తం చేసేసాం కాబట్టి ఇది మంచిగా ఉందన్నమాట. ఇలా రెడీ చేసిన జల్లెడలో పిండిని జల్లించుకుంటే అంతకుముందు జల్లెడతో జల్లించుకుంటే ఆ ప్లేట్ బయట కూడా పడిపోయేది అనమాట. ఇలా చేయడం వల్ల ఆ కొంచెం దూరంలోనే ఉంది కదా ఈ జాలి అనేది, అందుకోసం కరెక్ట్గా మనం తీసుకున్న ప్లేట్లు లోపల మాత్రం పడిపోతుంది, కింద అయితే అసలు పడదు. కాబట్టి మీ పాత జల్లెడని కొత్తగా బిర్యానీ జల్లెడలాగా రెడీ చేయడానికి ట్రై చేయండి.